డిబేట్. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఆగుతుందా లేక మరింత విస్తరిస్తుందా? కాల్పుల విరమణ గడువును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పొడిగించారు. కానీ హార్మోజ్ జలసంధి దిగ్బంధనం మాత్రం కొనసాగుతుంది అని స్పష్టం చేయడం కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. ఓవైపు యుద్ధ విరమణకు అవకాశం ఉంది అని సంకేతాలిస్తూనే మరోవైపు ఇరాన్పై ఒత్తిడి పెంచే వ్యూహంతో అమెరికా ముందుకెళ్తోంది. ఇదే సమయంలో ఇప్పట్లో ఇరాన్తో చర్చలు ఉండవు అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేయడం చూస్తే యుద్ధం కొనసాగుతుంది అనే పరోక్ష సంకేతాలను ఇస్తోందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక యుద్ధం కొనసాగితే తాము తీవ్రంగా ప్రభావితమవుతామని భయపడుతున్న పాకిస్తాన్ ఇరాన్ అమెరికా చర్చల కోసం ఇరు దేశాలను ప్రాధేయపడుతోంది. చమురు సరఫరా దెబ్బతింటే పెట్రోల్ ధరలు పెరిగి ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్లో ఆకలి కేకలు వినిపిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా చెప్పు చేతల్లో ఉన్న పాకిస్తాన్ ఈ యుద్ధం ఆగాలని బహిరంగంగా కోరటం కూడా జియోపాలిటికల్ సమీకరణాలను మార్చే పరిణామంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్లో అంతర్గత విభేదాలే చర్చలు విఫలమవడానికి కారణమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు సుప్రీం లీడర్కు తెలియకుండా ఐఆర్జీసీ స్వతంత్రంగా యుద్ధాన్ని నడిపిస్తోందన్న లీకులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇరాన్ కేంద్ర నాయకత్వాన్ని బలహీనపరిచి యుద్ధాన్ని ముగించాలనుకున్న అమెరికా అంచనాలను స్థానిక స్థాయిలో బలమైన మిలిటరీ నిర్మాణం గల మొజాయిక్ వ్యవస్థ తారుమారు చేస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఖమేనీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే వ్యవస్థ కూలిపోతుందని భావించిన అమెరికా ఇజ్రాయెల్కు విభాగాలుగా పనిచేసే ఐఆర్జీసీ యుద్ధ తంత్రం గట్టి ప్రతిస్పందన ఇస్తోంది. అధ్యక్షుడు కొత్త సుప్రీం నాయకత్వాన్ని పక్కన పెట్టి ఐఆర్జీసీ యుద్ధాన్ని కొనసాగిస్తోంది అన్న ప్రచారం ఇరాన్లో అంతర్యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాల్ని పెంచుతోంది. ఇక హార్మోజ్ జలసంధి దిగ్బంధనం కొనసాగితే ప్రపంచ చమురు సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది కేవలం మధ్యప్రాచ్య సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే పరిణామం. యుద్ధం ఆగుతుందా లేక కొత్త దశలోకి వెళ్తుందా? ఇరాన్లో అంతర్గత విభేదాలు నిజమేనా? ఐఆర్జీసీ స్వతంత్ర యుద్ధ వ్యూహం అమెరికా లెక్కలను చెడగొడుతోందా? పాకిస్తాన్ ఎందుకు అంత ఆందోళన చెందుతోంది? ఇదే అంశంపై